జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాంట్లో మనకి ఆగస్ట్ 15కి ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుంది అండ్ సెప్టెంబర్ 15కి ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ మనకి ఇక్కడ బిగినర్స్ ఉన్నారు అండ్ అలాగే ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. అండ్ మనకున్న సిలబస్లో ఏపీఎస్సి గ్రూప్ 1లో మరియు గ్రూప్ 2లో పాలిటీ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1లో మనకి మెన్షన్ చేసిన పాలిటీ సిలబస్ మనము ఎలా చూడాలి, అంటే దాన్ని ఎలా చదవాలి అనే విషయం మీద మనకి చెప్పడానికి గౌరీ శంకర్ సార్ వచ్చారు. సో సార్ ఆల్రెడీ మనకి యూపీఎస్సి 5 టైమ్స్ మెయిన్స్ రాశారు అండ్ సార్ ప్రిపేర్ అయ్యే టైంలో మనకి యూపీఎస్సి ఆప్షనల్ పిఎస్ఐఆర్ తీసుకున్నారు విత్ 289 మార్క్స్ వచ్చాయన్నమాట. వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ కూడా సార్ కంప్లీట్ చేశారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. Hello, Ashok sir. Thank you very much. Good morning, everyone. So, ఆల్రెడీ మీకు అశోక్ సార్ ఇంకా మనకి మల్టిపుల్ వీడియోస్లో ఇంతకు ముందు మనకి అప్కమింగ్ ఎన్పిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ గురించి చెప్పారు. సో మనకి థ్యాంక్స్ టు అశోక్ సార్, మనకి హీ ఆల్వేస్ కీప్స్ అస్ అప్డేటింగ్ ఆన్ ఆల్ దిస్ న్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. బీట్ లైక్ మనకి ఎప్పుడు ఎగ్జామ్ అప్డేట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు ఏంటి అనే స్టూడెంట్స్లో కన్సిస్టెంట్గా ఉండే యాంగ్జైటీని ఎప్పుడు దూరం చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసిందంటే దట్ ఈస్ ద డీ డే, దట్ వీఆర్ అప్రోచింగ్ ది డీ డే. సో ఈ టైంలో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మన స్ట్రాటజీ ఏమి ఉండాలి. మీరు రేపొద్దున్న ఒక విఐపి స్టూడెంట్ అవ్వచ్చు కాకపోవచ్చు, జాయిన్ అవ్వచ్చు కాకపోవచ్చు, అయినా సరే మీకు ఇన్ జనరల్ అందరికి ప్రతి ఒక్కరికి స్టేట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్, ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది. ఆ, వాళ్ళు దే విల్ మేక్ ఎ చాయిస్. ఓకే, వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, మన దగ్గర రావచ్చు, ఎక్కడైనా పోవచ్చు. మన దగ్గరకు వస్తే ఎనీవే వి స్టాండ్ ఫర్ ది ట్రాన్స్పరెంట్ ఎడ్యుకేషన్ అనేది మనం ట్రాన్స్పరెంట్ గా ఉంచుతాము. వి కీప్ ద టర్మ్స్ వెరీ క్లియర్. మనం డెలివర్ చేస్తాం, వి డెలివర్ ఆన్ వాట్ వి డూ, వాట్ వి ప్రామిస్. సో ఆ విషయంలో ఒక డైరెక్షన్ అనేది చాలా మందికి లేదు. సో ఆ డైరెక్షన్ కోసం మనం కొంచెం వీ కెన్ గివ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కొన్ని మోడల్ చేద్దామని పాలిటీ కోసం నేను ఇన్వైట్ చేశారు. సో ఐ థింక్ నా గురించి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. సో మనం ఇప్పుడు ఇన్ జనరల్ వి విల్ గో టు వాట్ షుడ్ బి యువర్ అప్రోచ్, ద స్ట్రాటజీ ఫర్ పాలిటీ. సో ఆల్రెడీ సార్ చెప్పినట్టు నేను పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, నాకు పొలిటికల్ సైన్స్ చదివాను. సో ఐ హ్యావ్ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటీ, నాట్ జస్ట్ ఫ్రమ్ ది ఆర్టికల్ లెవెల్, ఫ్రమ్ ది కాన్సెప్ట్, ఫ్రమ్ హౌ ద ఆర్టికల్ హ్యాస్ ఆరిజినేటెడ్, నాట్ జస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ కాన్స్టిట్యూషన్ మేకింగ్, బట్ వేర్ ఆర్ ద ఆరిజిన్స్ ఫ్రమ్ ద హ్యూమన్ ఎవల్యూషన్ దగ్గర నుంచి కూడా పాలిటీలోంచి ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఇప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు. సో అనేది మనకు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంకా ఫర్దర్ డిస్కస్ చేస్తాము. సో దట్స్ వేర్ మై స్ట్రెంగ్త్ కమ్స్ ఇన్. అండ్ ఆల్సో కంఫర్టబుల్ మార్జిన్తో ఐ హ్యావ్ క్లియర్డ్ UPSC preliminary also. So much so that I could also give 3 times ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా ఇవ్వడానికి నాకు ఆ స్కోర్ హెల్ప్ అయింది. మీకు తెలిసి ఉన్నది ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ అనేది జనరల్గా ఇవ్వడానికి మీకు ప్రిలిమ్స్లో రెగ్యులర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కంటే కూడా మీకు 15 మార్క్స్ ఎక్కువ రావాలి. ఒక 12 నుంచి 15 మార్కులు ఎక్కువ వస్తేనే మీరు జనరల్గా ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ని క్లియర్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ వేర్ మై స్ట్రెంగ్త్ కమ్ ఇన్. ఐఎమ్ very deeply interested into not just polity but also economy and current affairs also. So that helped me a lot during my preparation days. Right now I'm into a గవర్నమెంట్ జాబ్. ఆ దాంట్లోకి రావడానికి కూడా నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, అది రావడానికి కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఐ హోప్ సమ్ ఆఫ్ దాట్ నాలెడ్జ్ అండ్ సమ్ ఆఫ్ దాట్ స్ట్రాటజీ ఐ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూ ఆల్. సో రేపొద్దున్న మిమ్మల్ని కూడా ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే దానికంటే కూడా ఒక బ్యూరోక్రాట్ హూ కెన్ టేక్ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఇండియా, ద కంట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పి మన దేశానికి దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధిలో కూడా మీకు పాలు పంచుకునే
అవకాశం ఇచ్చేయడానికి నేను ఒక పాయింట్ వన్ కాంట్రిబ్యూట్ చేసినా సరే విల్ బి వెరీ హ్యాపీ. సో మా వైపు నుంచి అయితే విఐపిఐఎస్ అకాడమీ తరఫు నుంచి అయితే విల్ పుట్ మాక్సిమం ఎఫర్ట్ ఇన్ ద డైరెక్షన్. సో మనకి ఇక్కడ పాలిటీ యాజ్ అ సబ్జెక్ట్ అనేది మీకు ఓవరాల్ గా మీరు జనరల్ గా చూస్తుంటారు. ఆస్పిరెంట్స్ కి ఏముంటదంటే వాళ్ళు భయపడతారు పాలిటీ అనగానే, అండ్ దే విల్ పుట్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, సో మెనీ టైమ్స్ దే డోంట్ ఈవెన్ పుట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే, సో వాళ్ళకి తెలియదు ఇక్కడ పాలిటీ అనేది మనం డే టు డే వింటాము, ఎక్కడంటే అక్కడ మనకి యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి, లేదంటే మనకి టాపర్ స్టాక్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా పాలిటీ గురించి ఎంఫసైజ్ చేస్తారు. సో ఈ ఎంఫసిస్ లో పీపుల్ విల్ గెట్ లాస్ట్. ముందైతే మనం అర్థం చేసుకుందాం పాలిటీ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి మనకి ఓవరాల్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో, ఎందుకు పాలిటీకి మీరు టైం పెట్టాలి. సో నేను మీకు ఫియర్ మాంగరింగ్ చేయట్లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి లేను, దీని తాలూకా ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. సో మనకి ఇక్కడ మేజర్లీ ఏంటంటే పాలిటీ గెట్స్ యూ హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు పెట్టిన తక్కువ టైంలో మీకు ఎక్కువ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు పెట్టుబడి తక్కువ పెట్టి దాని ద్వారా వచ్చిన లాభం ఎక్కువ వస్తే ఒక వ్యాపారం ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీకు ఆర్ఓఐ మ్యాక్సిమైజేషన్ కోసం పాలిటీ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పాలసీ తాలూకా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఎట్లున్నాయి, వాటి తాలూకా అండర్స్టాండింగ్ ఎలా ఉంది అనేది కానీ అనేది మనకి డిసైడ్ చేస్తుంది హౌ వుడ్ యూ పర్ఫార్మ్ ఇన్ నాట్ జస్ట్ ప్రిలిమ్స్ but also mains, essay and tomorrow in the interview. Because if you see overall questions interview, not just in the mains, మీకు ఇంటర్వ్యూ కూడా రేపొద్దున క్వశ్చన్ ఇక్కడ మన ఇంటర్వ్యూ మెన్షన్ చేయలేదు, బట్ ఇంటర్వ్యూలో కూడా మనకి ఆల్మోస్ట్ 20 to 30% క్వశ్చన్స్ వెరీ వెరీ హై ఛాన్స్ దట్ యుల్ హ్యావ్ సమ్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. ద ఫండమెంటల్ పాలిటీ ఆర్ ద కరెంట్ పొలిటికల్ స్పెక్ట్రమ్ బేసిస్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు డైరెక్ట్ గా మీరు if you have a syllabus copy, you will be able to see మనకి ప్రిలిమ్స్ లో మేజర్లీ ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్స్ మనకి 30 మార్క్స్ ప్రిలిమ్స్ లో పాలిటీ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నుంచి మీకు డైరెక్ట్ గా వస్తాయి. అండ్ మెయిన్స్ దగ్గరకు వచ్చింటే యూ హ్యావ్ అబౌట్ 150 మార్క్స్. ఓకే, సో ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అండ్ ఆల్సో ఎథిక్స్ కి రిలేటెడ్. అండ్ ఇందులో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీకు సైమల్టేనియస్ గా మీకు సొసైటీలో కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ లైక్ యువర్ ఎంటైర్ యూపీఎస్సి ఆర్ ఏపీఎస్సి ప్రిపరేషన్ కి రిలేటెడ్ లో మీకు ఎంటైర్ సిలబస్ కి దిస్ విల్ యాక్ట్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ యువర్ ఎంటైర్ సిలబస్. ఓకే, సో అల్టిమేట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, you're going to be an administrator and you will be part of the system. Which system? Government system. The government system ని ఎవరు డిసైడ్ చేశారు? పొలిటికల్ ఏదైతే మనం పొలిటికల్ ఎవల్యూషన్ ఉందో దాని నుంచే మనకి గవర్నమెంట్ సిస్టమ్ డిసైడ్ అయింది. అండ్ అక్కడ నుంచే దట్ గవర్నెన్స్ అనేది హౌ యు ఆర్ గోయింగ్ టు డెలివర్, వాట్ ఈస్ ద పాలసీ దట్ యు ఆర్ డిసైడింగ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ పాలసీ అనేది ultimately మనకి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సిస్టమ్. సో ఇన్ both aspects it is very very crucial, not just for the examination level but also tomorrow once you get selected during the execution or understanding or policy framing నుంచి పాలసీ ఎగ్జిక్యూషన్ వరకు కూడా పాలిటీ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ జస్ట్ గెట్ యూ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద పాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, if you understand the concept of equality, so you will get to know, okay, this is the fair move that I should make. Unless you understand the equality, because each and everyone has their concept of equality in their mind. మనం ఇక్కడ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం రేపొద్దున మనం కోర్సులోకి వెళ్ళిన తర్వాత. బట్ ఇన్ జనరల్ మనం ఏమనుకుంటాం అంటే ఈక్వాలిటీస్, ఓకే, ఇఫ్ డిస్ట్రిబ్యూట్ ద రిసోర్సెస్ టు ఎవ్రీవన్ ఈక్వల్లీ, అదే ఈక్వాలిటీ అని అనుకుంటాం మనం. ఓకే, సో that's not the correct definition of the equality. So correct definition of equality is little different. కొంతమంది ఏమనుకుంటారు డిస్ట్రిబ్యూట్ ది పొలిటికల్ పవర్ ఈక్వల్లీ, కొంతమంది ఏమంటారు డిస్ట్రిబ్యూట్ ద ఎకనామికల్ రిసోర్సెస్ ఈక్వల్లీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ డూ వీ నీడ్ యాక్చువల్లీ? డిస్ట్రిబ్యూట్ ది సోషల్ క్యాపిటల్ ఈక్వల్లీ. సో ఇక్కడ మనకి ఈక్వాలిటీ అంటే ఏంటి? ఒకవేళ
ఈక్వాలిటీ డెఫినేషన్ మనం ఇన్ జనరల్ గవర్నమెంట్ సిస్టమ్ లో మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి. సో ఇఫ్ యూ నో దిస్ కాన్సెప్ట్, ఓకే రైట్, ఈక్వాలిటీకి సంబంధించి మనకి స్టూడెంట్స్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్ ఇది చెప్తుంది, ఈ ఆర్టికల్ ఇది చెప్తుంది అని నేర్చుకోవడం వేరు. అండ్ దాని కాన్సెప్ట్, దాని బిహైండ్ హౌ దిస్ ఎవల్యూషన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ అని చెప్పి మనకు అర్థం చేసుకుంటే, దట్ విల్ గివ్ యూ అల్టిమేట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ క్లారిటీ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, సో that is what we are going to do in our upcoming sessions also. మన ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దాంట్లో మనకి రైట్ ఫ్రమ్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాము. అండ్ మెయిన్స్ లో కూడా మనం చూసుంటే యుల్ హ్యావ్ మోర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ అప్లికేషన్. సో నాట్ జస్ట్ లైక్ సపోజ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, లేదంటే స్టేట్ రిలేషన్స్ కి రిలేటెడ్ లో మనకి, అండ్ ఆర్ దట్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ ది governor and the state, evolving concept between the what do you call, right now we are looking for the some kind of reorganization మనకి ఇంతకుముందు మన స్టేట్ సమయంలో జరిగిన రీఆర్గనైజేషన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, ఇవన్నీ కూడా మన మెయిన్స్ లో అనలైటికల్ క్వశ్చన్స్ మనకి ఉంటాయి. సో దాన్ని కూడా అన్లెస్ యూ హ్యావ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, it will be very difficult for us to get through. So what we have in this polity is, the beauty of this polity is, you put some amount of time, that X amount of time is not just going to get you marks in your prelims or main specific paper, but also get additionally in general essay and social justice, and also it will help you in your answering your interview questions very confidently. సో అది మనకి ఇక్కడ చాలా క్రూషియల్. విల్ గో ఇన్ డెప్త్ వెన్ వి గో ఫర్ ద క్లాసెస్, బట్ రైట్ నో విల్ ట్రై టు అండర్స్టాండ్ ది అనాటమీ ఆఫ్ ద సిలబస్. అనాటమీ ఆఫ్ ద సిలబస్ అంటే బాయ్ ఏంది అనాటమీ, కొంచెం కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేస్తారంటే ఏం లేదు, సింప్లీ విల్ ట్రై టు బ్రేక్ డౌన్ ద సిలబస్. సో సిలబస్ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాము. మనకి ఇక్కడ ద ఆర్కిటెక్చరల్ అనాటమీ ఆఫ్ ఏపీఎస్సి సిలబస్ కి మూవ్ అవుదాం. సో మనకి మేజర్లీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, వీ హ్యావ్ మేజర్లీ ద ఫౌండేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసి ఉంటే ద స్ట్రక్చర్ లో కింద ఉండేది ఫౌండేషన్. మనం ఇన్ జనరల్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఏపీఎస్సి సిలబస్. అయితే పాలిటీ సిలబస్ కి ఫౌండేషన్ ఏందమ్మా అని అంటే, అది మన ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ డ్యూటీస్, అండ్ all the related constitutional amendment, the latest constitutional amendment, and all the other rights related issues that right now going on. So what related judgments from the Supreme Court, or new amendments that have been passed recently, or that is being proposed to the constitution, and is going to become your foundation, because this is the concept that you study, and a concept basis మీద you apply and you frame the policy. So that is దాని బేసిస్ మీద మనకి the structure of the government will come. So that is union, state, executives and legislature. So మనకి ఇక్కడ యూనియన్ స్టేట్ అనేది యూ హ్యావ్ నౌ ఓకే, మనం ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ గురించి తీసుకుందాం. సో ఈక్వాలిటీ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఆర్ పొలిటికల్ ఈక్వాలిటీ ఆర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోషల్ క్యాపిటల్ అని మనం అనుకున్నాం. సో దాంట్లో వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. దాంట్లో ఎకనామిక్ ఈక్వాలిటీ కొంతవరకు మనం రియలైజ్ చేయాల్సి వస్తుంది, పొలిటికల్ ఈక్వాలిటీ రియలైజ్ చేయాల్సి వస్తుంది, సోషల్ ఈక్వాలిటీ చేయాల్సి వస్తుంది, అండ్ ఆల్ త్రీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఆ ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈక్వాలిటీస్ కి హౌ ఆర్ యూ గోయింగ్ టు డెలివర్ నౌ? మనకు ముందు మనం ఫౌండేషన్ 4 చదువుకునేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, బట్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీని మనం రేపు పొద్దున్న డెలివర్ చేయాలంటే యూ నీడ్ టు ఫ్రేమ్ ఏ పాలసీ. ఎట్లా ఫ్రేమ్ చేస్తాం? పార్లమెంట్ త్రూ ఫ్రేమ్ చేస్తాం. దాన్ని ఆ ఫ్రేమ్ చేసిన పాలసీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? యూనియన్ అండ్ స్టేట్ తాలూకు ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ చేస్తుంది, అండ్ లెజిస్లేటర్ దాన్ని ఫార్మ్ చేస్తే పాలసీని, అక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ దే ఎగ్జిక్యూట్ ఇట్. సో వాటిని యాక్షన్ ఫామ్ లో, ఇక్కడ వర్డ్ ఫామ్ లో ఉంటే లెజిస్లేటర్ లో, దాన్ని యాక్షన్ ఫామ్ లో తీసుకొచ్చేది ఎవరు? యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో దట్ ఈస్ వేర్ the structure of government becomes very important. Okay, so the legislature has it in words, and the executive
puts into the action. So along with this, we have the judiciary. So judiciary, monkey, how we also have a separation of powers concept in this case. సో ఎలా ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అండ్ లెజిస్లేచర్ ఈ మూడు కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఈ మూడు ఒకదానికి ఒకటి ఉండే ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏంటి, ఇంటర్ డిపెండెన్స్ ఏంటి, ఒక ఒక పార్ట్ ఆఫ్ ది దిస్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ రెండు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది సో అనేది మనకి ఇక్కడ ఈ పార్ట్లో మనం చాలా క్లియర్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అక్కడ నుంచి ఫర్దర్ గా what do they do? What do this executive do? Ultimately, they govern. So that is where we learn about the governance. Okay. So మనకి స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ లో మనకి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఎత్తు అయితే వాటిని లోకల్ గవర్నమెంట్ వాటిని తీసుకొచ్చి మనకి నెక్స్ట్ లెవెల్కి వచ్చేది లోకల్ గవర్నమెంట్. సో వాటికి సంబంధించిన 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ మనకి ఇక్కడ హైయెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఏపీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వి విల్ ఆల్సో డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ సెషన్ ఓన్లీ. మనకి నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాము. హైయెస్ట్ ప్రియారిటీ విల్ బి ఫర్ ఏపీ. ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ టు గివ్ ద ఏపీఎస్సీ ఎగ్జామినేషన్. సో ద commission is going to test, the APPS is going to test you what is your understanding of the current scenario of the Andhra Pradesh polity, Andhra Pradesh economy, Andhra Pradesh geography అని మీకు ప్రతి దగ్గర కూడా అందుకే మీరు సిలబస్ కూడా మీరు చూస్తుంటే క్లియర్లీ ఓకే. సో ద కాన్సెప్ట్ ఫ్రమ్ ద స్టేట్ లెవెల్, what is the fundamental concept that you learn and how you take it to the central government level, that is union level, and how you apply the same concept to state level and then comes to the local government governance level. So ఈ మూడు స్టేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఆల్మోస్ట్ చూస్తుంటే మనకి చాలా కేసెస్ లో మనకి సిలబస్ లో కూడా దిల్ గివ్ ఈక్వల్ వెయిటేజ్, మనకి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. ఆర్ సమ్ ఇన్ సర్టన్ కేసెస్ దిల్ హ్యావ్ స్పెషల్ introduction of the syllabus such as AP Reorganization Act that we will learn. So ఇది మనకి it's very crucial అన్నమాట. So the structure of the government, the foundation, the structure and the local governance, along with that you have the federal angle. సో మనం మాట్లాడుకున్నాం యూనియన్ అండ్ స్టేట్, బట్ వాటి మధ్యలో రిలేషన్స్ మనల్ని రేపు పొద్దున్న మన ఫ్యూచర్ లో ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి, మన స్టేట్ తాలూకా డెవలప్మెంట్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి, సో మన పొలిటికల్ రైట్స్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి, మన స్టేట్ తాలూకా యాజ్ అ కలెక్టివ్లీ మన స్టేట్ తాలూకా సిటిజన్స్ ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అనేది మనం అంతా చూస్తాం. సో దీనిపైన మనకి ఇఫ్ యు సీ దీంతో పాటు పైన వీ హ్యావ్ ది అల్టిమేట్లీ ద ఎగ్జిక్యూషన్ లెవెల్, దట్ ఈస్ ద రూఫ్ లెవెల్, దట్ ఈస్ ద గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. సో మీరు ఎట్లా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు, అది చేస్తున్నప్పుడు వాట్ షుడ్ బి యువర్ ఎథిక్స్, మీరు ఎలా ఉండాలి. సో ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఎథిక్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలిటీ మాడ్యూల్. Primarily, the module is going to be prelims focused, but much of the concepts that we learn are going to be useful, very, very useful for your mains also. So, this will be a starting point, but as we get into the preparation, we will get to know more about this. I think Ashok sir will do what we will promise as a part of the course and all. Ashok sir చెప్తారు. నేను in general నేను కాంప్రహెన్సివ్ గా ఒక పాలిటీ తాలూకా పైనుంచి ఓవర్ వ్యూ తీసుకుని మనకి ఒక బర్డ్స్ ఐ వ్యూ తీసుకొని చెప్పడానికి సెషన్ తీసుకున్నాం. వెన్ వి గో టు ద యాక్చువల్ క్లాస్ వి విల్ dig deep into each and every concept. We will dig deep, not so much deep that we will get in stuck, but we will dig sufficiently deep so that we will have clear concepts for the examination. మనం ఎక్కడ ఒక దగ్గర స్ట్రక్ అయిపోకూడదు, బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ టైం అండ్ లిమిటెడ్ సిలబస్. సిలబస్ ఒకవేళ యాక్చువల్లీ ఆన్ పేపర్ అది లిమిట్ అయినా సరే, సో మనకి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిపరేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న టైంలో ఏంటంటే దట్ విల్ బి ఇన్ అండ్ అరౌండ్ ఫెడరలిజం, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం కి రిలేటెడ్ అండ్ హౌ ఇట్ అప్లైస్ పర్టికులర్లీ ఫర్ అవర్ ఆంధ్రప్రదేశ్ కేస్ అనేది, అండ్ ఫెడరల్ రిలేషన్స్ ఎట్లున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లైక్ ఫెడరలిజం అంటే ఏంటనేది మనం ఆబ్వియస్లీ తెలుసుకుంటాము. ఇక్కడ మనకి యాజ్ అ ఫెడరేషన్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి ఒక దేశాన్ని ఇట్లా మనం ఫామ్ చేసుకున్నామా, లేదంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫెడరలిజం, ఇండియా ఏ టైప్ ఆఫ్ ఫెడరలిజం కి సంబంధించింది అనేది కూడా మనము కాన్సెప్ట్స్ చదువుకున్నప్పుడు చేద్దాము. అశోక్ సార్ వీలైతే మీరు ఇంకొక సెషన్ ప్లాన్ చేయండి, దాంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుని కాన్సెప్ట్ తీసుకుని దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకుందాము. మనకి మన అప్రోచ్
అనేది ఎట్లా ఉండాలి టువర్డ్స్ దట్ క్వశ్చన్స్ మనం ముందైతే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కొన్ని తీసుకుని చేద్దాము. మీరు ఖచ్చితంగా ఒక సెషన్ ప్లాన్ చేయండి. షూర్ ఐ సార్. థింక్ దట్ విల్ బి బెనిఫిషియల్ టు ది ఆల్ ది ఆస్పిరెంట్స్. ఓకే సార్. ఓకే. సో అండ్ ఐ రిక్వెస్ట్ అండి దాన్ని అది కూడా మీరు ఫ్రీ సెషన్ కింద పెట్టండి. సో షూర్ దట్ షూర్. మనం మాక్సిమం పీపుల్ కి మనము బెనిఫిట్ చేయగలుగుతాము. వాళ్ళు రేపు పొద్దున్న మన దగ్గరకు వచ్చినా రాకపోయినా వాళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ అవ్వాలనేది మనం ఎప్పుడు కోరుకుంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఫ్రీ సెషన్ ఒకటి ప్లాన్ చేయండి. షూర్ సార్. ఎస్పెషల్లీ మనం ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని బేస్ మీద క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలనేది దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. షూర్ సార్. ఓకే. సో మనకి మనకి ఎస్పెషల్ ఏంటి ఇక్కడ ఏపీఎస్సికి సంబంధించినంత వరకు ఇన్ జనరల్ మనకి యూపీఎస్సిలో కూడా ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే చాలా మనకి యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్లలో కనిపిస్తాయి, మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా ఫెడరలిజం కి రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఫెడరలిజం ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది మనకి. అండ్ యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, ఇంతకు ముందు మనము డిస్కస్ చేసినట్టే మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మనకి ఎందుకంటే చాలా ప్రామిస్ చేశారు, దాంట్లో కొన్నే ఇచ్చారు. అండ్ మధ్యలో మన రాష్ట్రంలో కూడా చేంజ్ అవుతున్న పొలిటికల్ స్పెక్ట్రమ్ వల్ల మనం మనం కొన్నిటిలో వెనకబడాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, యాజ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో మనకి ఎంతవరకు ప్రామిస్ చేసింది, ఎంతవరకు డెలివర్ చేశారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్తగా అడిషనల్ గా ఏం చేయదలుచుకుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐడియల్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బయాస్ టువర్డ్స్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్. అక్కడ నో బయాస్, అక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ దే షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి. కాకపోతే స్టేట్ లెవెల్లో వెన్ యూఆర్ గివింగ్ అన్ ఎగ్జామ్, ఆబ్వియస్లీ యువర్ నాలెడ్జ్ విల్ బి టెస్టెడ్ అట్ ద లెవెల్ ఆఫ్ యువర్ కరెంట్ అండర్స్టాండింగ్. సో చాలా మందికి చూసి ఓకే ఇది అనిపించి ఉండొచ్చు, ఇది ఏదైనా గవర్నమెంట్ కి ఎంపీఎస్సీకి మధ్యలో ఏమైనా నడుస్తుందా అని చెప్పి. అక్కడ ఏం నడుస్తుందని మాకు సంబంధం లేదు, అటువంటి గాసిప్స్ లోకి మనం వెళ్ళొద్దు. మన గోల్ ఇక్కడ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం. ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం మనం రియాలిటీస్ చూడండి. ఎగ్జామ్ క్రాక్ చేయడానికి రియాలిటీస్ చూడండి. వాట్ ఈస్ ద రియాలిటీ? మీరు ఒక 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 క్వశ్చన్ పేపర్ తీసుకోండి, అండ్ ఆ టైంలో ఏం గవర్నమెంట్ నడుస్తుంది, ఆ టైంలో వాళ్ళ స్కీమ్స్ ఏం పెట్టారు, ఆ టైంలో వాళ్ళకి కొత్తగా యాక్ట్స్ ఏం వచ్చినాయి, ఆ టైంలో సెంటర్ కి స్టేట్ మధ్య రిలేషన్స్ ఎట్లున్నాయి అనేది మీరు చూసుకోండి. ఆ టైంలో కొత్తగా ఏమైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చినాయి అవి చూసుకోండి. ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే యూ కెన్ క్లియర్లీ సీ ఏ కోరిలేషన్. మనం ఇప్పుడు ఆల్రెడీ అసోసియేట్ రిక్వెస్ట్ చేసినట్టు మన నెక్స్ట్ సెషన్ లో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుని మనం అట్లా అనలైజ్ చేద్దాము. ఆ టైంలో ఏదైతే జరుగుతున్నాయో, బీట్ లైక్ మన సెంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు, లేదంటే స్టేట్ కి స్టేట్ మధ్య రిలేషన్స్ కావచ్చు, రిసోర్స్ రీడిస్ట్రిబ్యూషన్ గురించి కావచ్చు, మన పొలిటికల్ ఎకనామికల్ చేంజెస్ కావచ్చు, ఆ టైంలో ఏం జరుగుతుంది అనే దానికి మనకి వెయిటేజ్ లో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి కొన్నిసార్లు it will be clearly visible. Some people might feel as a bias towards the current government. I'm again saying we are not going into that debate. మన పని యాజ్ అ సివిల్ సర్వెంట్ కూడా రేపు పొద్దున్న మీరు న్యూట్రల్ గా ఉండాలా. ఒక గవర్నమెంట్ ని ఇలా అని అక్యూజ్ చేయడము, ఒక పర్టికులర్ కమిషన్ ని ఇట్లా మీరు అక్యూజ్ చేయకూడదు. బట్ యూ షుడ్ హ్యావ్ అ న్యూట్రల్ అండర్స్టాండింగ్. మనం కూడా రేపు పొద్దున్న న్యూట్రల్ అండర్స్టాండింగ్ పర్స్పెక్టివ్ తోనే వెళ్తాము. బట్ ఇక్కడ రియాలిటీస్ ఆర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆ ఫ్యాక్ట్ బేసిస్ మీద మనకి ఇక్కడ ఎంటైర్ స్ట్రాటజీ ఉంటుంది రేపు పొద్దున్న మన క్లాసెస్ డెలివర్ చేసేటప్పుడు. సో వి విల్ సీ అండ్ దానికి ఎస్పెషల్లీ రిసోర్స్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లా అనేది ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గివెన్ ద కన్సర్న్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆన్ స్క్వీజింగ్ ఆఫ్ రిసోర్స్ బై స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. బట్ ఇంతకు ముందు మనకి కొంత అన్యాయం కూడా జరిగింది. అండ్ దాన్ని మనం సరిచేసే ఒక హిస్టారికల్ మిస్టేక్ అది. సో ఆ హిస్టారికల్ మిస్టేక్స్ ని మనం కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మనకి టెంపరరీ ఇట్ మైట్ బి సీన్ యాజ్ అ అన్ఫేర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్. బట్ అది మన కేసులో యాక్చువల్ గా ఎలా ఫేర్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ ఇమేజ్ లో నేను పర్పస్ఫుల్ గా ఇక్కడ పెట్టాను. మీరు చూసింటే ఇట్ ఈస్ లైక్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్, ద డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
equally important. It is like as if like a multiple smaller gears running a bigger gear. సో మల్టిపుల్ స్మాలర్ గేర్స్ అనేవి ఇక్కడ మన స్టేట్స్ అయితే అదొక బిగ్గర్ గేర్ అనేది యూనియన్ అట్ సెంట్రల్ లెవెల్లో మనకి రన్ చేస్తుంది. దట్స్ హౌ ఒక స్టేట్ డెవలప్ అయితేనే ఆ స్టేట్ తాలూకు జీడిపి ఇంక్రీజ్ అయితేనే ఆ స్టేట్ లో పొలిటికల్ ఎమాన్సిపేషన్ ఉంటేనే ఆ స్టేట్ లో సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటేనే అది మనకి ఓవరాల్ గా సెంట్రల్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా యాజ్ ఎ నేషన్ వీ కెన్ ప్రోగ్రెస్. సో అది మనం ఇక్కడ క్లియర్ గా చూస్తాము. అండ్ నౌ వీఆర్ going to the next thing. We're going to see the difference, like what difference that we are going to offer over here అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మనకి ప్రీవియస్ ఇంతకు ముందు పాత కాలంలో మనకి ఎన్పిఎస్సి అప్రోచ్ అనేది ఎట్లుండేది, మనం ఇప్పుడు ఏ విధంగా మన అప్రోచ్ అవుతాం, ఎస్పెషల్లీ గివెన్ మై బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లైక్ యూపీఎస్సి ప్రిపరేషన్ అండ్ ఆల్సో ఎంఏ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని మనం ఇప్పుడుండే టైంలో కరెంట్ సినారియోలో మనకి మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి కోసం అండ్ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం కోసం మనం ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలనేది మనం ఇక్కడ చూస్తాం. జనరల్ గా మనకి మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూస్తుంటే పాతకాలంలో రోట్ మెమరైజేషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఉంటుండేది. అంటే బట్టి పట్టడం అనేది చాలా చాలా ఎక్కువగా ఉండదు, ఎస్పెషల్లీ ఫర్ ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటీ అండ్ హిస్టరీ. ఎకానమీ అంటే చాలా మందికి ఆ టైంలో అయితే ఫ్యూజ్ లో ఎగిరిపోతుండే. అంటే ఐ మీన్ దే వుడ్ బి ఫియరింగ్ పాలిటీ అండ్ ఎకానమీ, బట్ హిస్టరీని అయితే బట్టి పెట్టేసేవాళ్ళు, పాలిటీని కూడా అదే లెన్స్ లో చూసేవాళ్ళు. బట్ ఐ వుడ్ సే ఈవెన్ దో హిస్టరీ మేజర్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఈవెన్ లైక్ పాలిటీ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ 50% ఫోకస్ షుడ్ బి ఆన్ ఫ్యాక్ట్స్ అయినా సరే రోడ్ మెమరైజేషన్ అలోన్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. మీకు ఒక 2-3 ఆర్టికల్స్ ఈవెన్ మీరు కంప్లీట్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు గుర్తు పెట్టుకున్నా సరే మీరు ఎగ్జామ్ లో ఎక్సెల్ చేయడం కష్టం. బికాస్ ద కరెంట్ క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఈస్ మోర్ లీనింగ్ టువర్డ్స్ ది అనలైటికల్ సైడ్. యూపీఎస్సీలో ఇచ్చేటట్టు మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, మల్టీలేయర్ స్టేట్మెంట్స్ అవి కూడా మీకు ఎలిమినేట్ చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఉంటే మాత్రమే మీరు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. Facts will definitely help. I'm not saying that facts are not important, but I'm saying facts alone will not be sufficient. Okay, ఆ ఫ్యాక్ట్స్ తాలూకా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ని మనం అనలైటికల్ గా చదివితేనే, అర్థం చేసుకుంటేనే మనం దాన్ని రేపు పొద్దున డీకోడ్ చేసుకుని మనం ఆన్సర్ చేయగలుగుతాము. దట్ ఈస్ వేర్ వి బ్రింగ్ ద డిఫరెన్స్. మిగతా అకాడమీస్ తో పోల్చుకుంటే కూడా మనము విత్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూపీఎస్సి లెవెల్లో టీచర్స్ ఉన్నారు మనకి, అండ్ సబ్జెక్ట్ లో క్వాలిఫైడ్ టీచర్స్ మనకి ఇప్పుడు ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ వి బ్రింగ్ ఇన్ అవర్ స్పెషాలిటీ. సో ఇది ప్రిలిమ్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మల్టీ లేయర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. కొన్ని స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ సో ఆర్టికల్ రైట్ టు లైఫ్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి అక్కడ మనకి డైరెక్ట్ ఇస్తే ఆర్టికల్ 21 అని చెప్పి బట్టి పట్టినలో ఎవరైనా చెప్పేస్తారు. బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ రైట్ టు లైఫ్ అని ఇస్తారు. అటువంటప్పుడు యూ మైట్ గో బ్లాంక్, బికాస్ రైట్ టు లైఫ్ హ్యాస్ అ వెరీ వెరీ బ్రాడ్ స్కోప్. వన్ ఆఫ్ ద బ్రాడెస్ట్ స్కోప్ ఉండేది ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు లైఫ్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ each and every fundamental right that we have in the fundamental rights chapter, we can directly link or correlate with the right to life అనేది. సో మీకు అందులో రైట్ టు లైఫ్ కింద ఏమొస్తాయి అనేది మనకి we did not elaborate in the constitution itself, బట్ దానికి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, మనకి వేరియస్ జ్యూరిస్ప్రుడెన్స్ బేసిస్ మీద ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటేనే మనం దాన్ని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతాం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, అక్కడ వరకు రోడ్ మెమరైజేషన్ ఐ థింక్ విల్ బి సఫిషియంట్. బట్ అక్కడ మనకి వేరియస్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ కమింగ్ అండర్ రైట్ టు లైఫ్ అనే దానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రమే చేయగలుగుతాం. అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనం ఇక్కడ తీసుకొస్తాం డెఫినెట్ గా మన క్లాసెస్ లో. అండ్ మెయిన్స్ ఎగ్జిక్యూషన్ లో కూడా సిమిలర్లీ మనం వస్తే ఇక్కడ కూడా ఏ ఆర్టికల్ ఏం చెప్తుందని చెప్పేసి అక్కడ మనకి సరిపోదు. అక్కడ మనకి ఎగ్జామ్ లో రైట్ ఆర్టికల్స్ ఫ్రమ్
ఫ్రమ్ 14 to 21 చెప్పి మనకు అడగరు. అక్కడ ఈ రోజు ఉన్న కారణం ఈ రోజు మనకు వస్తున్న క్వశ్చన్స్ లో యూ విల్ సీ మెనీ క్వశ్చన్స్ విల్ స్టార్ట్ విత్ అనలైజ్ ఆర్ డిస్క్రైబ్. ఓకే, అనలైజ్ అని, డిస్క్రైబ్ అని, లేదంటే రైట్ క్రిటికల్ వ్యూ అని ఇట్లా ఇస్తారు. మీకు క్రిటికల్ వ్యూ అనేది ఎట్లా వస్తుంది? అన్లెస్ వీ హ్యావ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పర్టికులర్ కాన్సెప్ట్ అగైన్ విచ్ కమ్స్ ఓవర్ హియర్. సో మనకి ప్రిలిమ్స్ లో ఓన్లీ మనకి అది చూసి ఎలిమినేట్ చేసుకునేంత మెమరీ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎబిలిటీ కూడా ఉండాలి. ఇంతకుముందు మనకి ఓన్లీ ప్రిలిమ్స్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ రికగ్నిషన్. సో దిస్ ఈస్ ఫ్యాక్ట్ అని రికగ్నైజ్ చేస్తారు, దిస్ ఈస్ ట్రూ అని రికగ్నైజ్ చేస్తారు, దిస్ ఈస్ నాట్ ట్రూ అని రికగ్నైజ్ చేస్తారు. బట్ ఓన్లీ ద గేమ్ ఆఫ్ రికగ్నిషన్ ఈస్ నాట్ సఫిషియంట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్. యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ద రైట్ వర్డ్స్ అండ్ కన్సైజ్ వర్డ్స్ లో, రైట్ వర్డ్స్ లో మనం డెలివర్ చేయాల్సి వస్తుంది. అది మెయిన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఉండే ప్లిథోరా ఆఫ్ సోర్సెస్ లో, మల్టిపుల్ సోర్సెస్ లో మెనీ టైమ్స్ వాట్ వి డూ వి గెట్ లాస్. మనం ఇంతకు ముందు కూడా నేను చెప్పాను వి విల్ గో డీప్ అని. బట్ ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి అనేది కూడా గివెన్ ద లిమిటేషన్ ఆఫ్ ద టైం. మనకి నోటిఫికేషన్ కి ఎగ్జామ్ మధ్యలో లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఓన్లీ ఒక సబ్జెక్ట్ లేదు, మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. All subjects are equally important. If anyone says okay this is the most important subject in ఒకవేళ అని చెప్పింటే అది తప్పే అవుతుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ అ గేమ్ ఆఫ్ యావరేజెస్. సో ప్రతి దాంట్లో కూడా మీరు అబోవ్ యావరేజ్ స్కోర్ తీసుకొస్తే మీరు ఫైనల్ రిజల్ట్ మీరు టాపర్ ఉంటారు. యూ అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్, యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్. సో ప్రతి దాంట్లో అబోవ్ యావరేజ్ మార్క్స్ మీకు రావాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ డీసెంట్ ఇనఫ్ అండర్స్టాండింగ్. యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఎ లాయర్, యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఎన్ ఎకనమిస్ట్, యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఎన్ హిస్టోరియన్, బట్ యూ షుడ్ హ్యావ్ సఫిషియంట్ డెప్త్. అలా అని సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కూడా సరిపోదు. సో దట్ ఈస్ అ ఫైన్ బ్యాలెన్సింగ్ యాక్ట్ దట్ we all need to do, and that fine balancing act, that balance that we are going to find in the due course of the time. ఓకే, సో మనం కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ని కూడా మనకి చిన్న చిన్నగా మనం బ్రేక్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకుని రేపు పొద్దున్న మనం ఎగ్జామ్కి అవసరమైనంత డెప్త్ వరకు మనం నేర్చుకుంటాం. అంతకంటే కొంచెం ఎక్కువ నేర్చుకుంటాం బికాస్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డిఫికల్టీ. బట్ we will not go too deep టు ఫీల్ దట్ ఓకే వీఆర్ లాస్ ఇన్ దిస్ ప్రిపరేషన్ అనే సిచ్యువేషన్ వరకు అయితే మాత్రం మనం తీసుకురాము. మనం టూ షాలో ప్రిపరేషన్ ఉండొద్దు, అలాగని టూ డెప్త్ సబ్జెక్ట్ లెవెల్ స్పెషలిస్ట్ అయిపోయేంత కూడా మనకు ఉండొద్దు. నాకు అది ఉంది అంటే బికాస్ ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ దట్ ఈస్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మీకు ఇక్కడ అవసరం లేదు, మీరు ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ చదవట్లేదు. సో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ఇక్కడ చదువుతాం. సో మనకి ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాం ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ద సోర్సెస్ విల్ సీ మేజర్లీ ద కోర్ ఇంజిన్ దట్ ఈస్ వాట్ యూ కెన్ కాల్ యాజ్ మన హోలీ బుక్. ఓకే, సో ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఈస్ ది బెస్ట్ బుక్, బట్ I think there is no better book available also in the market. So the core engine will be Indian Polity by Lakshmikant. Two things అంటే మనం ఎప్పుడైనా ఒక సోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటి ద సోర్స్ షుడ్ బి యాజ్ కాంప్రహెన్సివ్ యాజ్ పాసిబుల్. మనకి అవసరమైనంత మనం వేరే సోర్సెస్ మళ్ళీ రిఫర్ చేయాల్సిన అవసరం రాకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద మాస్ హిస్టీరియా. నాట్ సో సర్ప్రైజింగ్లీ ద మాస్ హిస్టీరియా ఈజ్ లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిఫర్ చేస్తున్న సోర్స్ లో పాయింట్స్ ఏమన్నాయి దాన్ని మనం మిస్ అవ్వకూడదు. సో ఆ సోర్స్ మనం ఖచ్చితంగా చూడాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ది పాలిటీ రిలేటెడ్ సబ్జెక్ట్ లోనే కాకుండా ఎక్కడైనా సరే వాట్ మెజారిటీ పీపుల్ ఆర్ రిఫరింగ్. ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ రిఫర్ ఆర్ రీడ్ దట్ పర్టికులర్ బుక్, యూ షుడ్ నో వాట్ మెజారిటీ పీపుల్ ఆర్ రీడింగ్. బికాస్ ఇక్కడ అగైన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటీషన్ నుంచి మీరు బయటకు రావాలి అంటే అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేసే క్వశ్చన్ లో మీది ఎప్పుడు రాంగ్ అవ్వకూడదు అంటే మీరు ఆ సోర్స్ మిస్ అవ్వకూడదు. సో మీరు అదే సోర్స్ చదవకపోయినా ఈ సోర్స్ లో ఉండే కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యే బుక్ వేరేది ఉన్నా చదవచ్చు. దాంట్లో ఇంకా అడిషనల్ గా ఏమైనా కాన్సెప్ట్స్ ఉంది, ఆ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. బట్ అందరూ రిఫర్ చేసే సోర్స్ మాత్రం మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ కి అందరూ రిఫర్ చేసే సోర్స్ ని మనం కళ్ళు మూసుకొని చదివేయాలని. యూ కెన్ చూస్ యువర్ ఓన్ సోర్స్,
But from my end, based on my experience, I think this will become one of the best source, that is Indian Polity by M. Lakshmikant, latest edition if possible. So అది మనకి ప్రైమరీ సోర్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి గవర్నెన్స్ రిలేటెడ్ గవర్నెన్స్ ఇండియా లక్ష్మీకాంత్ మనం చదవచ్చు. దాంతోపాటు కొన్ని ఇక్కడ స్పెసిఫిక్ గా నేను విజన్ ఐఏఎస్ అని పెట్టాను. ఒక్క థింగ్ మీరు ఎస్పెషల్లీ విఐపిఎస్ అకాడమీ దగ్గరకు వచ్చి ఉంటే నేను చెప్తాను, we do not shy away from referring resources from any other institute. Okay, if they're putting effort in doing a good material, let's appreciate it. So we are not into your blind competition. Our motive is not to show that uh, we are ultimate. మేము తోపులను చూపించుకోవడానికి కాదు. Our motive is to get maximum people clear the examination. సో ఎంతమంది వీలైతే అంతమంది మా మా తరపు నుంచి మేము బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టడానికి. సో ఇన్ దిస్ ప్రాసెస్ మనం వేరే సోర్సెస్ రిఫర్ చేయడానికి వీ డోంట్ షై అవే. ఓకే, సో అది గవర్నెన్స్ కి రిలేటెడ్. అండ్ స్టేట్ స్పెసిఫిక్ లో మనకి ఏపీ బడ్జెట్ చూడాలి, ఏపీ ఎకనామిక్ సర్వీస్ చూడాలి, అండ్ ఏపీ అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్ చూడాలి. కొత్తగా ఈ విషయంలో మనకి ఫాలోయింగ్ ది న్యూస్ పేపర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఎస్పెషల్లీ మనకి ఇంగ్లీష్ లో చూసింటే మనకి అట్లా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి మనకి ఎస్పెషల్లీ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ని, కరెంట్ అఫైర్స్ అక్కడ చాలా బాగా కవర్ చేస్తారు. బట్ తెలుగుకి సంబంధించినంత వరకు అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ అ వెరీ గుడ్ సోర్స్. బట్ ఉన్న వాటిలో కాస్త కోస్త బెటర్ గా ఏమైనా ఉందని అంటే దట్ విల్ బి ఈనాడు న్యూస్ పేపర్ ఫర్ అస్. సో విచ్ ఐ డిడ్ నాట్ మెన్షన్ ఓవర్ హియర్, బట్ స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్ ని డోంట్ గో ఇన్ టు ద పాలిటిక్స్. ఓకే, సో ఈ ఎమ్మెల్యే ఈ మినిస్టర్ ని ఇట్లా అక్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు స్కామ్ లో ఇరుక్కుపోయినారు, లేదంటే ప్రీవియస్ గవర్నమెంట్ గురించి ఈ గవర్నమెంట్ బురద జల్లుతుంది, లేదంటే ఈ గవర్నమెంట్ మీద అపోజిషన్ బురద జల్లుతుంది, ఇవన్నీ మనకు అనవసరం. ఆ న్యూస్, మసాలా న్యూస్ మనకు వద్దు. మనకి కాన్సెప్ట్స్ కి సంబంధించినంత వరకు ఎంతవరకు అయితే న్యూ పాలసీస్ ఫామ్ చేస్తున్నారు, ఆ న్యూ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు, ఆర్ స్టేట్ తాలూకా స్టేట్ కి సంబంధించి కొన్ని కొత్త వైట్ పేపర్స్ ఏమైనా వచ్చినాయి, లేదంటే స్టేట్ కి సంబంధించి డెవలప్మెంటల్ మాస్టర్ ప్లాన్ ఏమైనా వచ్చింది, ఆ స్టేట్ కి సంబంధించి మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైనా కొత్తగా వచ్చిందా, లేదంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏమైనా కొత్తగా వచ్చిందా, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏమైనా కొత్తగా వచ్చిందా, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము, నాట్ జస్ట్ ఫ్రమ్ ది ఎకానమీ యాంగిల్, ఫ్రమ్ ద పొలిటికల్ యాంగిల్, హౌ వీఆర్ ఈజింగ్ దోస్ థింగ్స్, వాట్ ఆర్ ద న్యూ రెగ్యులేషన్స్ దట్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ వరకు మాత్రమే మీరు ఈనాడు న్యూస్ పేపర్ చూడండి, అండ్ చాలా క్విక్ గా చూడండి. మనం వీలైతే అశోక్ సార్ మీరు ఇది కూడా చెప్పండి, ఎందుకంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, చాలా మంది తెలియదు. మనం ఒక సెషన్ ప్లాన్ చేద్దాం. వీలైతే మనకి లోకల్ న్యూస్ కి సంబంధించినంత వరకు న్యూస్ పేపర్ ఎట్లా చదవాలని చెప్పి మనం వీలైతే ఒక న్యూస్ పేపర్ ఫీడ్ తీసుకుని క్విక్లీ ఏ పార్ట్ లో ఎక్కడెక్కడ మనం చేయాలనేది ఒక మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది న్యూస్ పేపర్ అయితే పూర్తిగా న్యూస్ పేపర్ దీంట్లో అంతా పొలిటికల్ న్యూస్ ఉంటుంది, మనకి ఇర్రెలవెంట్ న్యూస్ ఉంటుంది, నేను చదవనని చెప్పి లోకల్ న్యూస్ పేపర్ ఇగ్నోర్ చేసి ఓన్లీ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారు. లేదు అని అంటే న్యూస్ పేపర్ ఓపెన్ చేసి అదే పనిగా గంటల తరబడి రోజులు కూర్చుని వాల్యుబుల్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అక్కడ వేస్ట్ చేస్తారు. సో మీరు ఒక సెషన్ ప్లాన్ చేయండి. మనం ఖచ్చితంగా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వాటిని, మంత్లీ మ్యాగజైన్స్ ఎట్లా ఫాలో అవ్వాలనేది ఆల్రెడీ చాలా మంది చెప్పారు. బట్ మనకి స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి లోకల్ న్యూస్ పేపర్ ని, ఎస్పెషల్లీ మన రీజనల్ న్యూస్ పేపర్ ని ఇక్కడ ఎలా చదవాలి అనేది చెప్పి చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు. సో ఆ అప్రోచ్ చేయడం కోసం వీలైతే ఒక సెషన్ ప్లాన్ చేయండి. సో నేను కూడా టైం చూసుకొని నేను డెఫినెట్ గా మనం ఒక డీటెయిల్డ్ ఇన్సైట్స్, ఐ థింక్ దట్ విల్ బి ఓన్లీ వన్ వీడియో దట్ దే షుడ్ రిఫర్ టు వెన్ ఇట్ కమ్స్ టు న్యూస్ పేపర్ స్ట్రాటజీ. సో అటువంటి స్ట్రాటజీకి సంబంధించి ఒక ప్లాన్ చేయండి, మనం ఖచ్చితంగా చేద్దాం. సో కరెంట్ డైనమిక్స్ లో మనకు కూడా అగైన్ నేను చెప్తున్నాను, మసాలా న్యూస్ మనకు వద్దు. ఓన్లీ కొత్త బిల్స్ ఏమొచ్చినాయి, కొత్తగా సుప్రీం కోర్టు కానీ హైకోర్ట్స్ కానీ ఏమైనా మన జడ్జ్మెంట్స్ ఏమి ఇచ్చాయి, విచ్ విల్ సిగ్నిఫికెంట్లీ అగైన్ డోంట్ గో ఇన్ టు ద పర్సనల్ థింగ్స్. ఓకే, సో ఒక ఇండివిజువల్ తాలూకా సంబంధించిన కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఒక పొలిటికల్లీ ఇంపార్టెంట్ ఫిగర్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. పర్సన్ కి సంబంధించింది మనకు వద్దు. ఒకవేళ పర్సన్స్ కి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చినా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది సిస్టమ్ ఇన్ ద ఫ్యూచర్. సో మనకి సిస్టమ్ కి రిలేటెడ్ కావాలి, పర్సన్ వద్దు, సిస్టమ్ కి కావాలి. సో పొలిటికల్ సిస్టమ్ కి రిలేటెడ్ మనకి కొత్తగా చేంజెస్ ఏమొచ్చినాయి, అమెండ్మెంట్స్ ఏమొచ్చినాయి, జడ్జిమెంట్స్ ఏమొచ్చినాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి కరెంట్ డైనమిక్స్ లో మనం దాన్ని లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటూ మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో మీకు ఆల్రెడీ చెప్పాను,
the core, the base is the fundamental, uh, the foundation to the entire Indian Constitution. If you see the syllabus of the Group One, the fundamental is the foundation is our Indian Constitution. So right from the preamble, fundamental rights and fundamental duties and directive principles of state policy అనేది and basic structure concept even అది మనకి this is going to be the foundation. So the point number one that you are seeing is basically the foundation that we are talking about. మన ఇంతకు ముందు ఐ థింక్ బ్రీఫ్లీ 10 minutes వరకు మనం చూపించినప్పుడు మనం ఫౌండేషన్ ఒక స్ట్రక్చర్ చూపించి దానికి ఒక ఫౌండేషన్ చూపించినాం. ఆ ఫౌండేషనే మనకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో ఆ ఫౌండేషన్ మీరు ఎంత క్లియర్ గా ఉంటే సబ్సిక్వెంట్ మోటార్లో రేపు పొద్దున మన దాంట్లో ఫౌండేషన్ పైన మీరు గోడ కడతారు, లేదంటే దాంట్లో మిగతా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటది. ఇక్కడ మీరు ఎంత క్లియర్ గా ఉంటాయి అక్కడ మీకు అంత స్ట్రాంగ్ గా ఉంటది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లైక్ దీంట్లో ఈ ఒక్క కాన్సెప్ట్ లో ఫౌండేషన్ విషయంలో మాత్రం మనం కొంచెం డిస్ప్రపోర్షనేట్లీ హయ్యర్ టైం మనం కొంచెం టైం ఇప్పుడు డివోట్ చేస్తాము. వై డూ యూ హ్యావ్ టు డివోట్ ద టైం? బికాస్ దిస్ ఈస్ కాన్సెప్చువల్. once you learn the concept, obviously you have to remember also particular article numbers and all some facts and some judgments related to గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫౌండేషన్ క్లియర్ గా లేకుండా రేపు పొద్దున్న మనకి ఇక్కడ నెక్స్ట్ ఉండే ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ అనేది మనం చదివాం అనుకోండి. Unless you understand the concept of federalism as a part of the foundation, you will not be able to get the clarity on the functions and responsibility of union and state. Okay, so federalism concept మీద క్లారిటీ రాలేదు, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలియదు. అండ్ ఫండమెంటల్ రైట్స్ మనం ముందు అనుకున్న రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ మనం మాట్లాడుకున్నాం. ఆ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ మనకు కాన్స్టిట్యూషన్ రాసుకున్నాయి. బట్ ఎన్ఫోర్స్ చేయాల్సింది ఎవరు? అల్టిమేట్లీ ద యూనియన్ అండ్ ద స్టేట్. గవర్నమెంట్స్ అండ్ ఆల్సో లోకల్ గవర్నమెంట్స్ ఆల్సో డూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, దే ఆల్సో డూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. బట్ అది ఎలా చేయాలి అనేది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే లాజిక్ మీకు అర్థమైతే, ఎందుకు స్టేట్ కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఎందుకు ఈ యూనియన్ కి మనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారని మనకి అర్థం కావాలి అంటే మనం ముందైతే ఆ ఫండమెంటల్ రైట్ ఆర్ స్పెసిఫిక్ ఫండమెంటల్ రైట్ ఆర్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎలా గైడ్ చేస్తుంది, దాన్ని ఎందుకు ఫార్ములేట్ చేస్తాము, దాని హిస్టారికల్ బేసిస్ ఏంటి, దాని పొలిటికల్ లాజిక్ ఏంటి, దాన్ని డిబేట్ చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో దాన్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, వాట్ డూ ది కాన్స్టిట్యూషన్ మేకర్స్ థింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ది బేసిస్ మీద వాళ్ళు ఆ పర్టికులర్ ఆర్టికల్ ని ఆ ప్రొవిజన్ అక్కడ మనకి ఇన్సర్ట్ చేశారు అనేది ద స్పిరిట్ ఆఫ్ ది ఆర్టికల్, నాట్ ద టెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్. అండర్స్టాండింగ్ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్పిరిట్ అర్థం చేసుకోవడం కోసం మన ఫౌండేషన్ లో will spend significant amount of time. Once we spend significant amount of the time in the foundation, we'll definitely able to understand the rest of things very clearly. So నేను అదే మీకు చెప్తున్నాను, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ మీకు అర్థం అవ్వాలి అంటే అసలు ఆ యూనియన్ అండ్ స్టేట్స్ కి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, బాధ్యతలే కదా. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇండివిజువల్ కి బాధ్యత అయితే, డైరెక్టర్ ప్రిన్సిపల్ ఇన్ స్టేట్ పాలసీ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్, అంతే కదా. సో అది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. సో మీరు రేపొద్దున మన కోర్సులో వచ్చినా, లేదంటే రేపొద్దున మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నా సరే, ఆర్ మీరు వేరే అకాడమీలో జాయిన్ అయినా సరే, యూ మేక్ షూర్ దట్ యు గెట్ ద పార్ట్ 1 ఆఫ్ ది సిలబస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్. వెరీ 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 క్రూషియల్ అండ్ యూ పుట్ వెరీ గుడ్ ఎఫర్ట్. ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే తప్పలేదని నా ఉద్దేశం. అక్కడ తీసుకున్న తర్వాత we can quickly go understand the functions and responsibility of union and state, the parliament and state legislature. సో ఇక్కడ మనకి 3 arms of the government ఏముంది అనేది మనం ముందు ప్రీవియస్ పార్ట్ లో నేర్చుకుంటాము. అక్కడ దాంట్లో ఇక్కడ స్ట్రక్చర్, how is this, what is the structure of your parliament and state legislature, the function and the privileges. వాళ్ళకి ఈ లాస్ ని ఫామ్ చేయడం కోసము వాళ్ళకి ఎటువంటి స్ట్రక్చర్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ మేకర్స్, వాళ్ళు యాక్చువల్ గా చేయాల్సిన పని ఏంటి, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటి తాలూకు క్రిటికల్ అనాలిసిస్ అనేది మనకి మెయిన్స్ లో ఇంపార్టెంట్ అయితే, వాళ్ళకి యాక్చువల్ గా ఇచ్చిన వర్క్ ఏంటి, ఈ మధ్య ఏం చేశారు అనేది మనకి ఫిల్మ్స్ లో చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ లో దాని అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, దాని క్రిటికల్ అనాలిసిస్, డిస్క్రిప్షన్ మనకి ఇంపార్టెంట్ అయితే, మనకి ఫిల్మ్స్ కి వచ్చేసరికి దాని తాలూకా fundamental understanding why this article has come up and what is the purpose of this article and how it is being implemented. దీనికి రిలేటెడ్ మనకి ఏమైనా
రీసెంట్ గా ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేసినారా అనేది మనకు కూడా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నేను ఇంతకు ముందు కూడా మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో కూడా మీకు చెప్పాను, వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 లో మనకుండే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ అండ్ ఫీచర్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెంబర్ 2 లో మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. And if federal structure, especially given the current scenario, federal structure is going to have more questions, in my opinion, based on the analysis of the previous questions also. So, మనకి devolution of power and finances, how it has been changed. మనకి ఇంతకు ముందు వచ్చిన ఇన్కమ్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, వాట్ ఈస్ ద బేసిస్, అండ్ ఇప్పుడు దాన్ని కొత్తగా వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారు, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఎఫెక్ట్ దిస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, బీట్ లైక్ జిఎస్టీ యాక్ట్ కావచ్చు, లేదంటే రిఫార్మేషన్ ఆఫ్ ది డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఎలా చేంజ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ రిసోర్సెస్ ఎక్కడ ఎక్కడ వరకు పెట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రిసోర్సెస్ ఏంటనేది, దిస్ పర్టికులర్ డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫైనాన్స్ ఈస్ కైండ్ ఆఫ్ ఓవర్లాపింగ్ బిట్వీన్ ఎకానమీ అండ్ పాలిటీ. You will study in both the modules, especially devolution of finances. Devolution of power, anyway, you will exclusively more you will study in polity, but devolution of finances you will study both in economy and polity. I think it is the responsibility of both the teachers to teach, but both might have slightly different perspective. But you should understand at the end of the day, you should have clarity. So on any time, on any day, if you have any question, you can ask during our syllabus. రేపొద్దున మనము క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత you can ping and get clarification. And especially ఫస్ట్ పార్ట్ కి సంబంధించి అండ్ సెకండ్ పార్ట్ లో మనకి ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ కి సంబంధించి కానీ, లేదంటే మనకి ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ కి రిలేటెడ్ థింగ్స్ లో కానీ మీరు మిమ్మల్ని మేము వదిలిపెట్టమంటే మీ చేయబట్టుకుంటాం చివరి వరకు మీకు అర్థమయ్యేంత వరకు. ఓకే, సో దానికోసం మీరు మళ్ళీ మళ్ళీ అడగండి క్వశ్చన్స్, మేము మళ్ళీ మళ్ళీ ఆన్సర్ చేస్తాము. అండ్ ఆల్దో వి డూ ఎక్స్ప్లెయిన్ ద వీడియోస్, మనకి రేపొద్దున్న లైవ్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఈవెన్ దెన్ ఆఫ్టర్ దట్ మీకు క్వశ్చన్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్, బట్ వి విల్ రిఫర్ కి మీకు స్పెసిఫిక్ గా ఎట్లా రిఫర్ చేయాలి, ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ ఫియర్ ఆఫ్ పాలిటీ దగ్గర నుంచి భయం ఉండే వాళ్ళకి భయం పోగొట్టాలి, కాన్ఫిడెన్స్ తీసుకురావాలనేది వన్ ఆఫ్ అవర్ మెయిన్ మోటివ్స్ అండి. సో ఇక్కడ after the functions and responsibilities of union and states, we have constitutional authorities like their powers and functions and responsibilities. So different constitutional authorities, ఇందాక మనం అనుకున్నాం ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది. ఏం బాడీ అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఏబిపిఎస్సి. సో అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది యూపీఎస్సి. లైక్ వైజ్ వీ హ్యావ్ మల్టిపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అయి ఉండొచ్చు. ఇటువంటి ఇలా మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ తో పాటు మనకి కొన్ని స్టాట్యూటరీ బాడీస్ కూడా ఉన్నాయి. దట్ వీ విల్ స్టడీ ఇన్ ద పార్ట్ ఆఫ్ అవర్ నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ 4. మోస్ట్లీ వాట్ వీ విల్ డూ, కాన్స్టిట్యూషనల్ అథారిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ విల్ స్టడీ టుగెదర్. దో ద సిలబస్ లో మనకి పైన కింద ఇచ్చిన మనం మాత్రం లాజికల్ సీక్వెన్స్ లో అర్థం చేసుకునే టైప్ మన మేనర్ లోనే మనం చదువుదాం. సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, పంచాయతీరాజ్ అండ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్. సో పంచాయతీరాజ్ కూడా మనకి యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ క్వశ్చన్స్ చూస్తాం మనం దాంట్లో. వాటి రిలేటెడ్ అమెండ్మెంట్స్ కానీ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కానీ లోకల్ గవర్నెన్స్ రిలేటెడ్ దాన్ని కూడా మనం మంచిగా ప్రొవిజన్స్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్స్ కూడా మనం ఇన్ డెప్త్ లో మనకి సఫిషియెంట్ డెప్త్ లో మనం అర్థం చేసుకోవాలి. సో మనకి ఇప్పుడుండే కాలంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పి మనకి తీసుకొచ్చారు. బట్ ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ ప్రాసెస్ అండి, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్, ఇట్ ఈస్ ఎవర్ ఆన్ గోయింగ్, ఇట్ ఈస్ ఎవర్ ఎవాల్వింగ్. సో దిస్ ఇస్ అన్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్ మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దాని తాలూకా ఇంపాక్ట్ గవర్నెన్స్ మీద ఎట్లుంది, హౌ this liberalization is having an impact on the governance, how this globalization has importance on the governance. For example, simple of example మనం తీసుకుందాం. So suppose today in a globalized world, so each and every country is dependent on the other country when it comes to the supply chains. So for example, ఇప్పుడు మనం గ్యాస్ క్రైసిస్, ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్ మనం చూసుకుందాం. సో మనం ఇరాన్ యుఎస్ కలిసి యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాం. సో ఆ వార్లో మనం పార్ట్ ఉన్నామా?
ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నామా, మనం పార్టిసిపేట్ చేస్తాం చేయట్లా. స్టేట్ ఆఫ్ మన యూనియన్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా, చేయట్లేదు. మే ఇద్దరికి ఫ్రెండ్స్ అని చెప్పి న్యూట్రల్ గా కూర్చుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందా, చేయట్లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ లెవెల్లో మనం ఏమేం చేస్తున్నామో, సమ్ పీపుల్ మైట్ హ్యావ్ సమ్ బయాస్ అండ్ దే మైట్ బి డూయింగ్ సంథింగ్ ఇన్ సోషల్ మీడియా. వీళ్ళకి కొంతమంది ఇజ్రాయల్ సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది ఇరాన్ సపోర్ట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ ఆర్ వి టేకింగ్ పార్ట్ ఆఫ్ ద వార్? వీఆర్ నాట్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ద వార్. బట్ in the globalized world, how the supply chain linked, like 25% of the oil and gas, world's oil and gas reserves flows through Strait of Hormuz కాబట్టి Strait of Hormuz అనేదాన్ని ఒక ఒక టూల్ ఆఫ్ ది వార్ కింద ఇరాన్ దాన్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి దే ట్రైంగ్ టు లెవరేజ్ ఇట్. ఓకే, సో వాళ్ళకి స్ట్రాటజిక్ గా ఉండే జియో పొలిటికల్ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని దే ట్రైంగ్ టు గెయిన్ కంట్రోల్ ఇట్. ఓకే, సో దాన్ని ఒక బార్గెనింగ్ పాయింట్, దాని బ్లాకేడ్ అనే బార్గెనింగ్ పాయింట్ కింద ఇరాన్ తీసుకొస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ అట్ అ జియో పొలిటికల్ లెవెల్, అట్ ఎ గ్లోబల్ స్కేల్. ఓకే, అండ్ అది మనకి ఎల్పిజి రిఫార్మ్స్ ఉన్న టైంలో, మనకి ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ లో అక్కడ సప్లై చోక్ అయ్యేసరికి హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ ఆయిల్ అండ్ గ్యాస్. సో మన ఎల్పిజి సిలిండర్స్ దొరకడం ఇంత ముందు కంటే, గవర్నమెంట్ చెప్తున్నా సరే ఇంత ముందు కంటే ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు రిడ్యూస్ ఎక్సైజ్ డ్యూటీ. సో గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇన్కమ్ మీద మనకి డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్యాస్ అవైలబిలిటీ తగ్గిపోయింది అంటే సర్వీసెస్ సెక్టర్, ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ సెక్టర్, కమర్షియల్ సిలిండర్స్ దొరకకపోవడం వల్ల హాస్పిటాలిటీ సెక్టర్ మీద మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. సో వాట్ ద ఈవెన్ దో the event that is going on is not directly related to us, it is directly going to affect us in our day-to-day life. So now what the government is going to do? So it has become a point of governance for us. So how the governments are going to handle the crisis and what are the tools that they have. Suppose repodunna there is a possibility that మనకి Essential Commodities Act ఇన్వోక్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో. సో we need to know, even though మనకి సిలబస్ లో అది లేదు. But if you see a question on Essential Commodities Act, you should not be surprised. And if there is a slowdown and there is a severe case of slowdown, government might have to go with a further policy changes, or they may bring new policies to rescue those who are being affected. So అంటే అక్కడెక్కడో జరుగుతున్నది మనకి ఇక్కడ గవర్నెన్స్ లో కూడా రేపు మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అట్ ద ఇంప్లిమెంటేషన్ లెవెల్, మనకి పాలసీ ఫార్ములేషన్ లెవెల్లోనే మనకి అయిపోతుంది. అది మనకి ఎట్లా అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాటి లింక్స్ ని మనం ఫార్మ్ చేసుకున్న తర్వాత మీకు న్యూస్ పేపర్ చదివితే ఆ లింక్స్ మీకు ఆటోమేటిక్ గా స్ట్రైక్ అయిపోతాయి. ఓ సరే, ఇక్కడ మనకి చెప్పారు కదా, సో దానికి దీనికి ఇట్లా లింక్ ఉంటుంది, ఒక సిమిలర్ గా దీనికి కూడా ఇలా ఉంది. సో రేపు పొద్దున్న క్వశ్చన్ లో మనకి ఓన్లీ మనం చదివిందే కాదండి, మనం చదవకపోయినా అది చూసిన తర్వాత మనం అర్థం చేసుకుని ఆన్సర్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి ఆన్ గవర్నెన్స్, స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. మనం ఇంతకు కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ చెప్పాం కదా, సో దానికి రిలేటెడ్, దానికి ఎక్స్టెన్షన్ విల్ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్. దాంతో పాటు యూజువల్లీ వి విల్ స్టడీ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్, బికాస్ వాటి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొన్నిసార్లు ఓవర్ ర్యాపింగ్ ఉండొచ్చు, కంపేరింగ్ ఉండొచ్చు. సో we will compare and contrast and we will study. We will complete all the syllabus. We should complete all the syllabus, but might not be in the same order which is specified by ABPSC. అది నాట్ జస్ట్ ఫర్ పాలిటీ అండ్ మెనీ సబ్జెక్ట్స్ ఆల్సో. మనకి లాజికల్ గా ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ వి షుడ్ ఆల్వేస్ స్టడీ టుగెదర్. మనకి పాయింట్ నెంబర్ 3 లో ఉండే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, పాయింట్ నెంబర్ 4 లో ఉండే స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ వి మైట్ స్టడీ టుగెదర్. ఓకే, సో సిమిలర్లీ రైట్స్ ఇష్యూస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకు ముందు కూడా హైలైట్ చేశాను. రైట్స్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్ అండ్ SC ST రైట్స్, చైల్డ్ రైట్స్. ఇప్పుడు వస్తున్న కేసెస్ లో ఎక్సెట్రా అని రాశారు కదా, దీంట్లో చైల్డ్ రైట్స్ తో పాటు నౌ వీ హ్యావ్ LGBTQ రైట్స్. ఓకే, సో రీసెంట్ గా మనకి ఇంతకు ముందు మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, అండ్ రీసెంట్లీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి పార్లమెంట్ లో ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సో ఆల్ దీస్ రైట్స్ ఇష్యూస్ we need to know. It is not just limited to what is mentioned over here, human rights, women rights, SC ST, child అనే కాకుండా LGBTQ రైట్స్ ఉన్నాయి, లేదంటే మనకి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్నాయి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ తాలూకా రైట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆర్ పర్సన్స్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ తాలూకా రైట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చదవాల్సి వస్తుంది. వేర్ ఇట్ ఈస్ మెన్షన్ ఎట్సెట్రా, ఇట్ ఈస్ ఎట్సెట్రా ఇస్ అ వెరీ
డేంజరస్ వర్డ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సిలబస్ ఎట్సెట్రా అని రాశారు అని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్, వీ హ్యావ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దీస్ టాపిక్స్ అని చెప్పి అర్థం. అండ్ ఆ ఎక్సెట్రా అనేది ఎక్కడ ఆపాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సెట్రా అని రాశారు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా చదువుకుంటూ మనం కంప్లీట్ టైంని ఎఫర్ట్ని అక్కడ మనం వేస్ట్ చేసుకోకూడదు. ఎంతవరకు అవసరం అంతవరకు మనం చేద్దాం. ఓకే. సో దాని ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇండియా ఫారెన్ పాలసీ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇజ్రాయెల్ యుఎస్ వర్సెస్ ఇరాన్ వార్ ఉంది. సో దాంట్లో ఇండియాస్ ఫారెన్ పాలసీ ఫ్రమ్ లాంగ్ స్టాండింగ్, ఇండియా ఇండిపెండెన్స్ టైం దగ్గర నుంచి foreign policy, why we have chosen to deal with different countries in different manner, or are we dealing with all the countries in the similar manner? So what is our policy? Why we have adopted at the time of a particular policy at the time of independence? What were our mistakes in the policy? What we could have done better in the future అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెనీ పీపుల్ డూ ఫియర్, బట్ అక్కడ మనకి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ విల్ మేక్ ఇట్ క్లియర్ కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి బీయింగ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, and I have a very special interest in international relations also. I'll make sure that tomorrow at the end of the our preparation time, you will be very convenient. You will feel very convenient with these international relations concepts also, because it is in fact very exciting when it comes to international relations, because how stupid or how wise the countries are when it comes to dealing with the other countries. So how they, it is very much can be correlated with the human nature in general. ఒక మనిషి ఒక ఇండివిజువల్ తాలూకా బిహేవియర్ కి ఒక నేషన్ తాలూకా బిహేవియర్ కి మనం ఎట్లా కొరిలేట్ చేయొచ్చు, and how those policies change with the change in the regimes. And we will also study like different regimes ఉన్నట్టు different policies మనకి ఎట్లా తీసుకొస్తారు అనేది కూడా మనం నేర్చుకోవడం చాలా అవసరం. అది మనం నేర్చుకుంటే దట్ విల్ గివ్ అ బర్డ్స్ ఐ వ్యూ, మనకి పైనుంచి మనకి ఓవరాల్ వ్యూ వచ్చేస్తుంది. అండ్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు, ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ స్టడీ, మనం ఆ టైంలో అక్కడ చదవకపోయినా సరే మనం అక్కడ మన క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, వీ కెన్ కనెక్ట్. ఓకే, సో సార్ మనకి క్లాస్లో మనం ఇట్లా డిస్కస్ చేసాము. సో ఈ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇటువంటి టైప్స్ ఆఫ్ పాలసీ తీసుకుంటుంది, ఈ పార్టీ పవర్ ఉండేటప్పుడు యుఎస్ లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉన్నా, లేదంటే మనకి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా తీసుకున్నప్పుడు వాట్ ఈస్ లైక్లీ అనేది అట్లీస్ట్ యూ కెన్ గెస్ ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ స్టడీ. అండ్ ఈవెన్ ఇఫ్ ఎ బౌన్సర్ కమ్స్, మనకి సడన్ గా ఒక బౌన్సర్ వచ్చినా సరే ఆ బౌన్సర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మనకి ఇక్కడ అప్రోచ్ అనేది ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ యూ వాంటెడ్ టు లైక్ గెట్ స్టడీ ఆన్ యువర్ ఓన్ ఆల్సో, దట్ ఈస్ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు come with us also, it is, I think it should be fine. But ultimately what I am saying is, even if you join or do not join us, if you join, we will take care. That is our responsibility, your preparation. ఎస్ అండి, యా టెక్నికల్ ఇష్యూ వల్ల సార్ సెషన్ అనేది డిస్కనెక్ట్ అయింది. ఎస్, సార్ కన్వే చేయాల్సింది ఏంటి అంటే, మనకి పాలిటీకి చాలామంది సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, లైక్ యూ కెన్ గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్, బట్ దట్స్ నాట్ ద మ్యాటర్ అండి. బట్ ఆ సబ్జెక్ట్ చెప్పే ఎక్స్పర్ట్ ఎవరు, ఆ సబ్జెక్ట్ చెప్పే ఎక్స్పర్ట్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు సార్ మనకి ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ ఉంది, దాని తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సీలో మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండి, సార్ రాసిన మెయిన్స్లో వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ 289 స్కోర్ వచ్చిందనమాట. సో ఒక కాన్సెప్ట్ని మనం బట్టి పట్టుకోకుండా దాని బ్యాక్గ్రౌండ్లో అసలు ఏముంది, ఇందాక సార్ చెప్పినట్టు రైట్ టు లైఫ్ అంటే అందరూ ఆర్టికల్ 21 అని చెప్తారు, బట్ అసలు దాని కింద ఏమొస్తాయి, ఇలాంటివి మీకు తెలుసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సార్ ఉద్దేశం అనమాట. అండ్ ఇంకోటి మనకు తెలుసు, విఐపిఎస్ అకాడమీలో మనం ఇచ్చే కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడ కూడా దొరకదు. చాలా వరకు అదర్ అకాడమీస్లో రికార్డింగ్ వీడియోస్ ఇస్తున్నారు, బట్ వీఆర్ ద ఓన్లీ అకాడమీ ప్రతిసారి కూడా లైవ్ బ్యాచెస్ మనము చెప్పుకుంటూ వెళ్తున్నాము. సో ఆల్రెడీ మనం ప్రోగ్రెస్ చూసుకోవచ్చు, మనం ఎక్కడి వరకు ఇప్పుడు దాకా మన ప్రోగ్రెస్ వచ్చింది అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్ విత్ యూ ఆల్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్, మనం ఇక్కడ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అండ్ ఇప్పుడు బ్యాచ్ 4 April 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ April 1 స్టార్ట్ అయ్యే బ్యాచ్లో మనకి గౌరీ శంకర్ సార్ పాలిటీ డీల్ చేయబోతున్నారండి. సో మీకు కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్తాను. సార్ కూడా ఎలా
ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అయ్యారు అనే సార్ నాలెడ్జ్ అంతా కూడా మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గౌరీశంకర్ సార్ యొక్క పాలిటీ ఇండివిజువల్ మాడ్యూల్ కూడా మేము మన యాప్లోకి తీసుకురావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఒక 3 డెమో వీడియోస్ చూడండి, అంటే ఫస్ట్ 3 క్లాసెస్ మీరు చూసి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ జాయిన్. లేదనుకుంటే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినా పర్లేదు, బట్ సార్ చెప్పిన ఇందాక వీడియోలో చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.